ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిస్తమా అందరూ బాగున్నారు కదా? నిజముగా మన ప్రభువును, మన రక్షకుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఆశీర్వదిస్తూ నిత్యము మనల్ని కంటికి రేపవలే కాస్తూ ఉన్నారు. నేస్తమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. వారు దాటిపోయిన తరువాత ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లుగా దయచేయమనను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఏలియా గారు తనను విడిచిపెట్టు సమయమున ఎలీషా గారు ఏం చేశారో తెలుసా? తన ఆస్తిపాస్తులు అడగలేదు, లేకపోతే అందచందాలు ఏది కోరుకున్నా, ఏదేదో ఈ లోక సంబంధంగా ఏది అడగలేదు. కానీ ఎలీషా గారు ఆయన ఏం అడిగారో తెలుసా? ఏలియా గారిని, ఏలియా మీదనున్న ఆత్మను రెండంతలుగా కోరుకున్నారు. మిగిలిన అందరు శిష్యులు కూడా ఏం చేశారంటే, ఇతను అపహాస్యం చేసినా కానీ సరే ఏలియాను చివరి వరకు వెంబడించి ఆయన దుప్పటిని 2 ఆత్మను సంపాదించుకున్నారు. మరి నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? ఎలీషా వలె సేవకుని వెంబడించే వారంగా ఉండాలి. ఎలీషా వలె సేవకుని గురించి మనం ఎల్లప్పుడూ కూడా ఒక బాధ్యత కలిగిన శిష్యుల వలె ఉండాలి. ఎప్పుడు కూడా ఎలీషా గారి వలె మనము ఏలియా గారి దగ్గర, అంటే తన యొక్క సేవకుల దగ్గర ఎలాగో మన సేవకుల ముందు కూడా అంతే, మనం సేవకులను వెంబడించే వారంగా వారి ఆత్మీయతలోను, వారి సంతోషంలో, దుఃఖంలో, ప్రతి విషయంలో కూడా మనం పొందుకుంటూ ఆత్మీయతలో ఇంకా అభివృద్ధి చెందే వారంగా మనం ఉండాలి. నేస్తమా, మన సేవకులకి మనం ఏ విధంగా ఉంటున్నామో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామా? మనం ఇక నుండి సేవకుల్ని వెంబడిద్దాం. ఆత్మీయతలో ఇంకా అత్యధికంగా అభివృద్ధి చెంది అనేకులను దేవుని యొద్దకు నడిపించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.